హోటల్ పెట్టడం మానేస్తే బావుంటదేమో అనిపిస్తుంది. 4 రోజుల నుంచి బోరిపోయింది. నీళ్లు మోసుకోవాలి, పని జేయాలంటే అస్సలు చేతనవుతలేదండి. చాలా కష్టమైపోతుంది. 4 రోజుల నుంచి సరే ఈరోజొస్తాయేమో, రేపొస్తాయేమోలే అనేసి ఇంకా అలాగే చేస్తున్నాము మానేయకోకుండా గాని. ఈ పని జేసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ నీళ్లు మోసేసరికి చాలా అలసటయిపోతుంది. హోటల్ అంటేనే నీళ్ళతోటే పని. నీళ్లయితే ఎక్కువ కావాలండి. బోరొచ్చినప్పుడు బానే ఉంటుంది. బోరయితే పోయిందండి 4 రోజుల నుంచి. ఒకరోజు చేశారు గానీ అదొక పూటే నడిచింది. మళ్ళీ పోయిందది. నిజంగా కొంతమందికైతే నీళ్లు దూరం నుంచి తెచ్చుకొని కూడా హోటల్ పని చేస్తారండి. హోటల్ నడిపిస్తూ ఉంటారు. ఆళ్ళెలా చేస్తారు ఏంటనిపిస్తుంది. మాకు రూము ఇంకా నీళ్ళకి ఇబ్బందుండదు. రూమ్ పక్కనే ఉంటది. ఇన్నున్నా సరే రోజు అయితే బానే నడిపిచ్చేస్తున్నాం కానీ 4 రోజుల నుంచి బోర్ పోయేసరికి చాలా కష్టమైపోతుందండి. బోర్ ఎప్పుడు బాగవుతదో ఏంటో అనుకుంటున్నాము. ఈరోజు వ్యాపారం అయితే బానే ఉందండి. బానే నడుస్తుంది పొద్దుటి నుంచి కూడాని. పొద్దుటే పిల్లలకి వంట చేసి బాక్సులు పెట్టేసిన తర్వాత ఇంకా హోటల్‌లోకైతే వచ్చేసాను. వచ్చేసరికి పూరి ఆర్డర్ ఉంటే పూరి అయితే చేస్తున్నానండి. మా ఆయనైతే పార్సెల్ చేస్తున్నారు. మా మాస్టర్ అయితే దోసల గిరాకొస్తే దోసలు వేసుకుంటున్నారు. వ్యాపారం